హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పారా డిజైన్స్. చెప్పాను కదండి మీకు యూజ్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అండి. మనం ఏ సారీకి ఏ పట్టు కొనుక్కోవాలని చాలా మందికి డౌట్స్ ఉంటాయండి. అంటే మనం ఏ ప్రైస్లో వరకు వెళ్ళొచ్చు, లేదా కలర్ కాంబినేషన్స్ కోసం మనం ఏ పట్టు తీసుకోవాలి, ఈ చీరకి పట్టు బాగుంటుందా లేదా రా సిల్క్ బాగుంటుందా, చాలా డౌట్స్ ఉంటాయండి. సో ఆ డౌట్స్ క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఈ షాప్ వాళ్ళని అడిగాను, ఒక చిన్న వీడియో తీసుకుంటానని మన కోసం. సో మీకోసం నేను చేస్తున్న వీడియో ఇది దూపియానా పట్టు మనకి 250 బిలో ఉంటాయి, కానీ ఇదైతే నేను అసలు ప్రిఫర్ చేయను. ఎందుకు అంటే షైనింగ్ బాగోదు ఫస్ట్ థింగ్. రెండోది, మనం వర్క్ చేసిన తర్వాత ఎక్కడైతే మన ఆర్మ్ రౌండ్ దగ్గర మనం వర్క్ చేసుకుంటామో ఇక్కడ లైట్ గా మనకి ఇక్కడ స్ట్రింక్ అవుతూ ఉంటుందండి. సో ఈ పట్టు అయితే అసలు నేను ప్రిఫర్ చేయను. బట్ చాలా మంది యూస్ చేసేది అయితే ఈ పట్టే. నేను రెగ్యులర్ గా యూస్ చేసేది పట్టు అయితే మాత్రం జాస్మిన్ పట్టు అండి. యూ కెన్ సీ ద నేమ్, లేబుల్ ఇక్కడ ఉంది, జాస్మిన్ పట్టు. ఇది మీరు ఏ చీరకైనా సరే పట్టు మీద వర్క్ చేయించుకుంటున్నారు అంటే జాస్మిన్ పట్టు మీద ఎంత వర్క్ కైనా వెళ్ళిపోవచ్చు. మంగళగిరి ప్రింట్స్ ఉన్నాయి, యూజువల్ గా మనకి ఇందులో బ్లౌజెస్ ప్రిఫర్ చెయ్యం. సో దీనికి, లేదంటే సెమీ కంచి పట్టు, మనం ఇందులో బ్లౌజెస్ కూడా మనం ప్రిఫర్ చెయ్యం. దీనికైనా సరే నేను ఈ పట్టే ప్రిఫర్ చేస్తానండి. మనం ఎబోవ్ 1 lakh సారీకైనా సరే నేను ఇదే పట్టునే ప్రిఫర్ చేస్తానండి. లేదు నాకు ఇంకా మంచి ఫైన్ ఫినిషింగ్ ఉండాలి, స్మూత్ గా కావాలి అనుకుంటే గనక గో ఫర్ ప్యూర్ పట్టు. ఇది నేను మీకు రేంజ్ చెప్పలేదండి, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 450 to 600 అండి. అండ్ దీనికి వచ్చేసరికి మనకి 1000 నుంచి 1500 రేంజ్ లో ఉంటుంది ప్యూర్ పట్టు. ఇది ఫినిషింగ్ చాలా బాగుంటుంది, బట్ ఇది కూడా డ్యూరబిలిటీ తక్కువ అండి. ఇది మీరు ఎప్పుడు వేసుకున్నా సరే లోపల మనం లైక్రాన్ యూస్ చేసి డిజైన్ చేసుకుంటే ఈ పట్టు అందం వేరు, కానీ డ్యూరబిలిటీకి వస్తే మాత్రం ఐ ప్రిఫర్ ఓన్లీ జాస్మిన్. సో యూస్ఫుల్ అయ్యింది మీకు ఈ వీడియో అని అనుకుంటున్నాను. అండ్ జెంట్స్ షేర్వానీస్ కి మనం ఏ ఫ్యాబ్రిక్స్ యూస్ చేయాలి, అండ్ శారీకి కొన్ని మనం బోర్డర్స్ చేసుకుంటాం, బోర్డర్ వర్క్ కి మనం ఎటువంటి ఫ్యాబ్రిక్ యూస్ చేయాలి అనేది ప్రతిదీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాగుంది కదా, థ్యాంక్ యూ.